హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ మనమందరం ఏంటంటే ఇవి కనిపించే ఆటోలన్నీ కూడా గిరి ప్రదక్షిణ కోసం వచ్చిన భక్తులు అనమాట. చూసారా ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ కలిసి సరదాగా గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు కూడా ఫినిష్ చేయడానికని బయలుదేరుతుండగా ఈ అబ్బాయి చూడండి వీడియో తీస్తున్న దాచేసుకుంటుండ మొహం. మొత్తం మీద వేపకుంట నుంచే మనకి ఇంకా 1 కిలోమీటర్ ముందు నుంచే ఆటోస్ అన్నీ స్టాప్ అయిపోయాయి. ఇదంతా ఫుల్ ట్రాఫిక్లో ఉంది. చూడండి మనకి ఇంకా వేపకుంట నుంచి జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సింహాచలానికి. మీలో ఎవరైనా వచ్చారా? ఒకవేళ వచ్చినట్టయితే కామెంట్ చేయండి. చూడండి ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరు ఫోన్లు పట్టుకొనే ఉన్నారు. ట్రాఫిక్ అయితే మాత్రం బీభత్సంగా ఉంది, చూస్తున్నారు కదా. అసలు ఎక్కడైనా గ్యాప్ ఇద్దామన్నా కూడా లేదు. మొత్తం ఆటోలు నెక్స్ట్ మనుషులతో నిండిపోయింది. మన జర్నీ అనేది ఇంకా అలా స్టార్ట్ అయిపోతూ ఉండగా సాయంత్రం కరెక్ట్గా 6 అయింది. స్టార్ట్ చేసాం మేము నడవటం. ఎంతమంది వచ్చారు చూడండి. దగ్గర దాదాపు 10 లక్షల పైనే ఈ గిరి ప్రదక్షిణ కోసం వచ్చారు. ప్రతి ఒక్కరూ ఆ సింహాద్రప్పన్న స్వామిని దర్శించుకోవడానికి ఈ పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఈ గిరి ప్రదక్షిణలో ప్రతి ఒక్కరు మొట్టమొదటిగా కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాత్రమే మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాం. ప్రజెంట్ ఇంకా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ కాలేదు, నడుస్తున్నాము. ఇంకా దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా చేతుల్లో ఉన్నవన్నీ కొబ్బరికాయలు. వీళ్ళు నడిచి దగ్గరికి వెళ్ళాక కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు దర్శనానికి వెళ్తారన్నమాట. ఎక్కడ పడితే అక్కడ వాటర్ సప్లై కూడా ఇచ్చారు. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. నిజంగా చాలా వరకు సూపర్ అన్నమాట. మనం వీడియోస్ అనేది రికార్డ్ చేస్తున్నాం. చూసారు కదా మన యూట్యూబ్ వ్యూవర్స్ కోసం ఎక్కడి నుంచి చూస్తారు. చూసారా ఫైనల్గా మనం కొబ్బరికాయ కొన్నాం. దీని కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ పడింది. ఎందుకంటే మరి తప్పదు, బీభత్సమైన రేట్లు. అందరూ కలిసి చూడండి ఎంత విచిత్రంగా ఎంతోమంది ఉన్నారో. ఒకసారి వినండి, చాలా బాగుంటుంది ఆ వాయిస్లు అన్నీ, ఆ సౌండ్ సరౌండింగ్స్ ఏరియాస్లో. ఇక్కడ చూడండి భక్తులు కొట్టిన కొబ్బరికాయలు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా బీభత్సం అన్నమాట. ఈ కొబ్బరికాయలన్నీ మళ్ళీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. వీనికి వేలంపాట జరుగుతుంది. జేసీబీలతో ఆ కొబ్బరికాయలన్నీ క్లీన్ చేస్తారన్నమాట. మొత్తం ఇంతమంది భక్తులు కొట్టిన కొబ్బరికాయలు మరి ఎలా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత బీభత్సంగా జనాలు ఉన్నారో. అలా నడుస్తూ పోతూ ఉంటే ఇంకా మన వ్లాగ్ అనేది క్లియర్ చేస్తాం అనుకోండి, మనం చిన్న బిట్స్ తీసేసరికి మన ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. అలా నడుస్తూ ఉండగా మనోడు చూడండి టెక్నాలజీ అనమాట. మనోడికి కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఆ చైర్ మీద కూర్చోడానికి ఏర్పాటు చేసుకున్నాడు. దానికి ఒక వాటర్ బాటిల్ కూడా. చూసారు కదా ఎంత బీభత్సంగా మనోళ్ళు ఒక్కలో కాళ్ళకి చెప్పులు అవి కాకుండా సాక్స్లని నెక్స్ట్ కవర్లు ఏవో కట్టేసుకొని నడిచేవారు. ఎందుకంటే మరి నొప్పులు అంత బీభత్సంగా ఉంటాయి. నైట్ అయిన టైంలో మేము యాక్చువల్గా తెల్లవారు 6 గంటలకల్లా క్లియర్ చేసుకున్నాము. 6ంటికి స్టార్ట్ చేసి 6ంటికి క్లోజ్ చేసాము. చూడండి ఎంత బీభత్సంగా ఉన్నదో. ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్స్ కూడా స్ట్రక్ అయిపోయేవి. అసలు ఎక్కడ కూడా ఆ అనౌన్స్మెంట్ లేకపోతే చాలామంది తప్పుడిపోతారు కూడా. ఇంత బీభత్సంలో కూడా జనాలకి ఎంతో ఆ అప్పన్న స్వామి భక్తితో
అలాగా పాదయాత్రను సాగించడం జరిగింది. 32 కిలోమీటర్లు. చూడండి ఈ ఫ్రెండ్స్ జెండా పట్టుకొని మరి పాదయాత్ర స్టార్ట్ చేశారు. సింహాచలం అంటే పాదయాత్ర సూపర్ ఉంటుంది. చూడండి ఆంజనేయ స్వామి హనుమంతవాకలో ఎలా కనిపిస్తున్నాడో, అది నైట్ టైము సూపర్ లొకేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. నైట్ టైం అప్పన్న స్వామి దర్శనానికి సంబంధించి ఒక టెంపుల్ అనేది చూడండి ఎంత అందంగా ఉందో. ఈ బీచ్ వ్యూ అనమాట నైట్ టైము. చూడండి నైట్ టైం అందరూ కూడా బీచ్ పాయింట్లో నించుని మొత్తం చూస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందన్నమాట. అసలు ఈ జనాన్ని చూస్తుంటేనే అదొక రకమైన ఫీల్ అనమాట. నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా నడిచేసేవారు. ఇప్పటికి నేను 4 టైమ్స్ వెళ్ళానమాట. 4 టైమ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిచాను. పాపం ఇక్కడ చాలామంది నడవలేక అక్కడే పడుకునేవారు. భక్తులకు కావాల్సిన ఫుడ్ కూడా అక్కడ వాళ్ళు డొనేట్ చేసేవారు ఫ్రీగాన. చూసారా వాళ్ళకి ఏది కావాలంటే అది మెడిసిన్స్ కూడా ఇచ్చేవారు. వాళ్ళకి పెయిన్స్ వస్తే జంతు బొమ్మలు ప్రతిదీ కూడా ఏర్పాటు చేశారు. నిజంగా చాలా హ్యాపీ అన్నమాట. వాళ్ళు చేసిన సేవ తక్కువ కాదు. ఎందుకంటే అంతమంది జనానికి సప్లై చేయడం అనేది అంత సమస్య కాదు. అయితే మనం ఫైనల్గా మనం అనేది గిరి ప్రదక్షిణ దగ్గరికి వస్తాము. కంప్లీట్ చేసుకునే టైంకి 6:30 ఆ టైం అయింది. ఇంక దగ్గరికి వచ్చి కంప్లీట్ చేస్తాము. ఫైనల్గా మన ఇంటికి అనేది రావడానికి మనం మళ్ళీ రెడీ అయ్యాము. మరి ఆ టైంలో నొప్పులు మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయి. నడిచేటప్పుడు ఏమనిపించలేదు, కానీ తర్వాత మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించింది. చూడండి ఆ వీడియో యొక్క వ్యూస్. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫీల్ చూడండి ఎలా ఉంటుందో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.